ఓం శాంతి. మా అమ్మ గృహస్థ ఆశ్రమంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి చక్కటి క్లాస్ చేయించారు. చాలా పెద్ద క్లాస్. ఒకసారి జాగ్రత్తగా విందాం. గృహస్థీలందరూ వింటారు కదా. మనది పవిత్ర గృహస్థ ధర్మం మరియు గృహస్థ ఆశ్రమ జీవితం. మేల్కో ప్రియురాలా, మేల్కో అని ఎవరంటారు? బుద్ధిలో ఉంది కదా. మేల్కొల్పేవాడు ఒక్కడే, ఆ పరంపిత పరమాత్మ అయినటువంటి తండ్రి. ఆయనను ప్రియుడు అని కూడా అనవచ్చు. ఎందుకంటే మనందరం సజనీలం అంటే ప్రియురాళ్ళం, భక్తురాళ్ళం అనండి, లేక ఆత్మలు అనండి. వారందరూ బాబాను గుర్తు చేసుకుంటారు. ఈ లెక్కన మనందరం గుర్తు చేసుకునే ప్రియురాళ్ళం. మరియు ఎవరినైతే గుర్తు చేసుకోవాలో ఆయన ప్రియుడు అయ్యాడు కదా. మరి ఆయన్ని తండ్రి అని కూడా అంటారు. ఇప్పుడు ఆ తండ్రి మేల్కొనమని చెప్తున్నాడు. దీని అర్థం మనం నిద్రిస్తున్నామని, నిద్రపోయిన వారినే కదా మేల్కొల్పేది. స్వయం బాబా వచ్చి నిద్రపోయిన వారిని మేల్కొల్పుతున్నాడు. అయితే మనం ఎలా నిద్రపోయాము అనేది ఆ తండ్రి కూర్చుని వివరిస్తున్నారు. ఈ నిద్రపోవడం అంటే మంచం మీద పడుకుని నిద్రపోవడం కాదు. అసలైన నిద్ర అంటే ఏమిటి, మరియు మేల్కొనడం అంటే ఏమిటి అనేది స్వయం బాబా వచ్చి వివరిస్తున్నారు. బాబా వచ్చి కొత్త ప్రపంచం పట్ల జాగృతిని కలిగిస్తున్నారు. మీరు జన్మ జన్మాంతరాల సదాకాలపు సుఖాన్ని మరియు ఏ ప్రాప్తినైతే కలిగి ఉండేవారో దానిని కోల్పోయారు. దాన్ని కోల్పోయి ఇప్పుడు దుఃఖపు జన్మలలో నడుస్తున్నారు. ఆ సుఖం నుండి మీరు నిద్రపోయారు కదా. మనకు ఒక సదాకాలపు సుఖం ఉండేదని, ఆ సుఖంలో మనం ఎల్లప్పుడూ సుఖంగా ఉండేవాళ్ళమని మీకు తెలియదు. దానిని మీరు మర్చిపోయారు, అనగా నిద్రపోయారు. మీకు తెలియదు. మీ సుఖాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. సుఖాన్ని ఇచ్చే భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. తండ్రి ద్వారా మనకు ఎలాంటి వారసత్వం లభించింది మరియు అందులో మనం ఎంత సుఖంగా ఉండేవాళ్ళం అనే విషయాలు మీకు తెలియవు. మర్చిపోయారు లేదా నిద్రపోయారు అనవచ్చు. ఇప్పుడు స్వయం తండ్రి వచ్చి కొత్త ప్రపంచం పట్ల జాగృతిని కలిగిస్తున్నారు. పాటలో విన్నారు కదా, నవయుగం వచ్చింది. సత్యయుగాన్ని నవయుగము అంటారు. ఇప్పుడు కొత్త యుగం వస్తుంది, అనగా కొత్త ప్రపంచం వస్తుంది. కలియుగం అనబడే ఈ పాత ప్రపంచం ముగిసిపోనున్నది. బాబా చెప్తున్నారు కదా, ఇప్పుడు మేల్కొనండి. అదే కొత్త ప్రపంచం లేక సుఖాల ప్రపంచం మళ్ళీ వస్తుంది. కానీ దానికోసం మీరు ఏం చేయాలో అది చెయ్యండి. దానిని పొందేందుకు బాబా మిమ్మల్ని మేల్కొల్పుతున్నారు. కొత్త యుగం కోసం ఏం చెయ్యాలో అది ఇప్పుడే చెయ్యాలి కదా. దాని యొక్క శాంప్లింగ్ లేక శ్రేష్టమైన కర్మల ప్రాలబ్ధాన్ని ఇప్పుడే నాటాలి. ఇప్పుడు నాటితేనే భవిష్యత్తులో ఆ యొక్క ఫలితాన్ని పొందుతారు. అందుకే మేల్కొనడం అనేది ఇప్పుడే జరగాలని స్వయం బాబా చెప్తున్నారు. తర్వాత ఎప్పుడో మేల్కొనవచ్చులే అని అనుకోకండి. లేదు, ఇప్పుడే మేల్కొనాలి. ఇప్పుడే కర్మలను శ్రేష్టంగా మార్చుకోవాలి. ఆ శ్రేష్టమైన కర్మల ఆధారంగానే మీ శ్రేష్టమైన ప్రాలబ్ధాన్ని పొందుతారు. అందువల్ల మీ కర్మలను శ్రేష్టంగా మార్చుకునే పురుషార్థం చెయ్యమని బాబా చెప్తున్నారు. ఇది మీ పాత జన్మల్లో చివరి జన్మ. దీనిలోనే మీరు మీ కర్మలను శ్రేష్టంగా మార్చుకొని ఏ శాంప్లింగ్ లేక ఫౌండేషన్ అయితే వేస్తారో దాని ఆధారంగానే మీరు కొత్త యుగంలో లేక కొత్త సత్యుగ ప్రపంచంలోని సుఖాన్ని పొందుతారు. పునాది వేయడం ఇప్పుడే కదా జరగాలి. పని ఇప్పుడే చేయాలి కదా. తర్వాత కేవలం అనుభవించడం ఉంటుంది. ప్రాలబ్ధాన్ని భోగించాల్సి ఉంటుంది. ఏం చేస్తామో అదే పొందుతాం. కానీ చేయడం మాత్రం ఇప్పుడే చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి అనే దాన్ని జ్ఞానం లేక శిక్షణను స్వయం బాబా ఇస్తున్నారు. రోజువారీగా వచ్చే మీకు ఆ శిక్షణ బాగా అర్థమవుతుంది కదా. ఇప్పుడు దానికోసం ఏం చేయాలో జన్మ జన్మాంతరాలుగా
మన జీవితం ఎలా తలకిందులైంది, ఏ విషయం వల్ల అలా జరిగింది, ఏ కారణం చేత మనం దుఃఖితులయ్యాము అనేది ఇప్పుడు మన బుద్ధిలో ఉంది కదా. స్వయం బాబా వచ్చి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తున్నారు. దుఃఖానికి కారణం ఎక్కడి నుండి మొదలైంది? దుఃఖానికి కారణాన్ని పరమాత్మ ఇవ్వలేదు. మన దుఃఖానికి కారణం మన పొరపాట్లే. మన పొరపాటు వల్లే మనం దుఃఖితులయ్యాం. ఇంతకీ జరిగిన పొరపాటు ఏంటి? ఆ పొరపాటును సరిదిద్దడానికి తండ్రి వచ్చి జ్ఞాన వెలుగుని ఇస్తున్నారు. స్వయం బాబా వచ్చి ఏదో అద్భుతం చూపిస్తారని, లేక ఏదైనా వెలుగుని లేక జ్యోతిని ప్రసాదిస్తారని కాదు. స్వయం బాబా వచ్చి ఆత్మ యొక్క జ్యోతిని వెలిగిస్తారు. మరియు ఏ కారణం చేత మీలో దుఃఖం ప్రవేశించింది, ఏ పొరపాటు జరిగింది అనే విషయాలపై ఇక్కడ చాలా స్పష్టతనిస్తారు. ఆ పొరపాట్లను సరిదిద్దుతారు కూడా. పరమాత్మ వచ్చి మన పొరపాట్లను చాలా చక్కగా సరిదిద్దారు. అనగా ఆ విషయానికి సంబంధించిన స్పష్టతని ఇచ్చారు. జ్ఞానాన్ని కూడా ఒక వెలుగు అని అంటారు కదా. చూడండి, మెడికల్ కాలేజ్ ద్వారా ఒకరు డాక్టర్ అయినప్పుడు ఆ మెడికల్ కాలేజ్ చదువు వారికి డాక్టరీకి సంబంధించిన జ్ఞానం ఇచ్చినట్లే కదా. వెలుగు అంటే కేవలం కంటికి కనిపించే కాంతి అని కాదు. కొందరు లైట్ యొక్క సాక్షాత్కారం జరిగిందని, అది కనిపించిందని అనుకుంటారు. మేము వెలుగుని పొందామని అంటుంటారు. వెలుగుని పొందడం అంటే భౌతికంగా ఈ కళ్ళతో ఏదో ఒక కాంతిని చూడడం కాదు. ఈ జ్ఞానం ఏదైతే ఉందో అజ్ఞానం అనే చీకటిని పోగొట్టే ఆ నాలెడ్జ్ని వెలుగు అని, లైట్ అని అంటారు. ఏదైనా విషయానికి సంబంధించిన పూర్తి అవగాహనను కూడా ఆ విషయపు వెలుగు లేక నాలెడ్జ్ అంటారు. మనుషులు ఎందుకు దిగజారిపోతారు? అలా దిగజారిన వారిని ఎలా సరిదిద్దాలి అనే విషయాలపై స్వయం బాబా వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. ఈ జ్ఞానంను ఆయన నాలెడ్జ్ ద్వారానే ఇస్తారు కదా. స్వయం తండ్రి వచ్చి నాలెడ్జ్ ఇచ్చారు, శిక్షణ ఇచ్చారు, వివేకాన్ని ఇచ్చారు, వెలుగుని ప్రసాదించారు. మన వల్ల ఏదో పొరపాటు జరిగింది, ఆ పొరపాటు గురించి ఇక్కడ వివరించడం జరుగుతుంది. మన కర్మలు కూడా పొరపాట్ల వల్లే భ్రష్టపట్టాయి. అంటే ఆ పొరపాట్ల వల్లే మనం భ్రష్టులమైపోయాం. కాబట్టి ఆ పొరపాట్లను సరిదిద్దుకోవడం ద్వారానే మనం మళ్ళీ శ్రేష్ఠులుగా మారుతాం. చాలామంది తమకు సాక్షాత్కారం కలగాలని, ఏదైనా చూడాలని కోరుకుంటారు. కేవలం ఏదో ఒకటి చూడడం వల్ల పొరపాట్లు సరిదిద్దబడతాయా? పొరపాట్లను సరిచేసుకోవడానికి వాటి వల్ల సరైన అవగాహన కావాలి. ఏ మనిషి అయినా అవగాహన లోపం వల్లే పొరపాటు చేస్తాడు. ఆ పొరపాటును సరిదిద్దడానికి దానికి సంబంధించిన సరైన అవగాహన ఇవ్వబడుతుంది. అంతేకాని ఏదో ఒక వస్తువుని లేక దృశ్యాన్ని చూడడం వల్ల పొరపాటు సరైపోతుందా? అలా జరగదు కదా. మన వల్ల ఏదో పొరపాటు జరిగిందని, దానివల్లే మన కర్మలు భ్రష్టపట్టాయని ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకోవాలి. భ్రష్ట కర్మల వల్లే మనం దుఃఖితులమయ్యాం. మన దుఃఖానికి కారణం మన పొరపాటే. ఇప్పుడు ఆ పొరపాటును సరిదిద్దడానికి స్వయం తండ్రి జ్ఞానాన్ని అనగా సరైన అవగాహనను ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమయ్యేలా చెప్పడానికి ఒక స్కూల్ లేక కాలేజ్ లాగా కూర్చుని వివరించాల్సి వస్తుంది, శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని చూడండి, డాక్టర్ అవ్వడానికి మెడికల్ కాలేజ్ ఉంది కదా, అక్కడ ఇరువురు కూర్చుంటారు, శిక్షణ ఇవ్వబడుతుంది. దాని ద్వారా వారు డిగ్రీని పొందుతారు, అనగా డాక్టర్లు అవుతారు. ఇది గృహస్థాన్ని ఆదర్శ ప్రవృత్తిగా మార్చే స్కూల్. మనుషులకు అర్థమయ్యేలా చెప్పాలన్నా, వారిని ఆ స్థితికి తీసుకురావాలన్నా వారికి అదే పద్ధతిలో వివరించాలి కదా. అందుకే దీనిని ఏదో ఒక సాధారణ సత్సంగం అని అనలేము. ఇది ఒక స్కూల్ లేక కాలేజ్ లాంటిది. ఉదాహరణకు ఒకరు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే ఇంజనీర్గా బయటకు వస్తారు కదా. అలాగే బ్యారిస్టర్ కాలేజ్కి వెళ్తే లాయర్గా బయటకు వస్తారు కదా. అదేవిధంగా ఇక్కడికి వచ్చేవారు కూడా ఆ డిగ్రీని పొందేందుకే ముందుకు సాగుతారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాదు. జీవితాన్ని ఆచరణాత్మకంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దే స్కూల్. మన జీవితంలో ప్రాక్టికల్ ఆదర్శాన్ని ఎలా పొందాలో
నేర్పించే స్కూల్ ఇది. దానిని ఆచరణాత్మకంగా ఇక్కడ అభ్యాసం చేయిస్తారు. ఇల్లు గృహస్థంలో ఉంటూనే మన ప్రవృత్తి యొక్క ఆదర్శాన్ని ఎలా నిర్మించుకోవాలనే ప్రాక్టికల్ అభ్యాసం ఇక్కడ లభిస్తుంది. మన ప్రవృత్తి యొక్క ఆదర్శం ఎంతో ఉన్నతమైంది మరియు అది అనాది ప్రవృత్తి. సన్యాస మార్గం అనాది మార్గం కాదు కదా. సన్యాస మార్గం అనాది మార్గమని, యథార్థ మార్గమని ఎవరూ అనరు కదా. స్త్రీ పురుషులు ఇరువురు కూడా అనాది అయిన వారు. మరి వారిద్దరూ పవిత్ర ప్రవృత్తిలో ఎలా నడవాలో చెప్పేదానిని ఆదర్శం అంటారు. అందుకే భగవద్గీతలో కూడా కర్మ సన్యాసం కంటే కర్మ యోగాన్ని శ్రేష్టమైనదిగా చెప్పారు. నిజానికి కర్మ సన్యాసం అనే పదమే తప్పు. ఎందుకంటే కర్మలను పూర్తిగా వదిలేయటం సాధ్యం కాదు. కర్మ చేయకుండా ఎవరూ జీవించలేరు. మనం ఏది చేసినా అది కర్మయే కదా. అందువల్ల కర్మ సన్యాసం అనేది అసలు సాధ్యపడదు. అవును, దానిని ఇల్లు వాకిల్ని వదిలేసే సన్యాసం అని కూడా అనవచ్చు. అయినా పవిత్రంగా మారడానికి ఇల్లు వాకిల్ని వదిలేసి సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మన ముందున్న పూజనీయ దేవతలు కూడా ఇల్లు వాకిలి ఉన్నవారే కదా. వారిని మనం పవిత్రులుగా అని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే వారు గృహస్థంలో ఉంటూ కూడా పవిత్రంగా జీవించారు. అందుకే మన ప్రవృత్తికి ఉన్న పేరును కూడా చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. గృహస్థాశ్రమం. గృహస్థాన్ని గృహస్థ ఆశ్రమం అని, గృహస్థ ధర్మం అని అంటారు. ప్రత్యేకంగా మన భారతదేశ ప్రజలు తమ గృహస్థానికి మరియు ప్రవృత్తికి ఎంత మంచి పేరు పెట్టారో కదా. గృహస్థాన్ని గృహస్థాశ్రమం అని, గృహస్థ ధర్మం అని అంటారు. దీనికి ధర్మం మరియు ఆశ్రమం అనే పవిత్రమైన పేర్లను ఇచ్చారు. ధర్మం అని దేన్నంటారు? ఎక్కడైతే పవిత్రతకు సంబంధించిన విషయాలు ఉంటాయో దానిని ధర్మం అంటారు. ఆశ్రమం అని దేన్నంటారు? ఎక్కడైతే శాంతి, సుఖము మరియు పవిత్రతకు సంబంధించిన విషయాలు ఉంటాయో దాన్ని ఆశ్రమము అంటారు. ఆశ్రమంలో వికారాలు కలవారు అంటే దుర్గుణాలు కలవారు, తాగుబోతులు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. మనం ఫలానా ఆశ్రమానికి వెళ్తున్నామని చెప్తూ ఉంటాం కదా. ఎవరైనా ఆశ్రమం అనే పదాన్ని వినగానే అక్కడ శాంతి లేక ఏదైనా మంచి విషయం నడుస్తూ ఉంటుందని భావిస్తారు. ఆశ్రమంలో చెడు విషయాలు లేక ఇతరాత్ర అపవిత్ర విషయాలు జరగవు కదా. మన గృహస్థమే ఒక ఆశ్రమం. మన గృహస్థమే ఒకప్పుడు ధర్మంగా ఉండేది. బంధాలలో కూడా ధర్మపత్ని, ధర్మపతి అని అంటారు. చూడండి, బంధాల పేర్లలో కూడా ధర్మ అనే పదం వస్తుంది కదా. కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య ధర్మ సంబంధం ఎక్కడుంది? ఒకవేళ దీని ధర్మానికి బదులు అధర్మం అని పిలిచినా పిలవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వారి మధ్య కేవలం వికారాలు అంటే కామ వికార సంబంధం మాత్రమే మిగిలి ఉంది. మన ప్రవృత్తికి అంత మంచి పేరు ఉండేది, అంతటి శ్రేష్టమైన ఆదర్శం ఉండేది, కానీ అది ఇప్పుడు లేదు. అందుకే స్వయం బాబా ఏమంటున్నారంటే, మీ ప్రాక్టికల్ లైఫ్ యొక్క ఏ ప్రాక్టికల్ ఆదర్శం ఉండేదో దానిని ప్రాక్టికల్ నేచర్ అంటే సహజ స్వభావం అని పిలిచేవారు. చాలామంది మనుషులు వికారాల్లో నడవటం అనగా భార్యాభర్తల యొక్క శారీరక కలయిక లేక సంబంధమే వికారాల్లో నడిచే ప్రాక్టికల్ నేచర్ అని అనుకుంటారు. కానీ తండ్రి అంటున్నారు, లేదు, భార్యాభర్తలని ధర్మపతి, ధర్మపత్ని అని కీర్తిస్తారు. భార్యాభర్తల సంబంధం ఎంతో ఉన్నతమైంది మరియు పవిత్రమైన బంధం. కానీ ఈరోజు ఆ పవిత్రత యొక్క బలం లేదు. అందుకే వికారాల లోతుల్లోకి వెళ్ళి ఏ సృష్టిని అయితే సృష్టిస్తున్నారో దాని ద్వారా దుఃఖం మరియు అశాంతినే పొందుతున్నారు. లేకపోతే ప్రవృత్తి యొక్క ఆదర్శం ఎంతో ఉన్నతమైంది. నర నారి ఎంతో ఉన్నతమైన వారు, వారి పరస్పర సంబంధం కూడా ఎంతో శ్రేష్టమైనది. అయితే బంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది మీకు తెలియడం లేదని తండ్రి చెప్తున్నారు. అందుకే నేను స్వయంగా వచ్చి ఈ విషయాలకు సంబంధించిన వివేకాన్ని నేర్పుతున్నాను. అవి మీ బుద్ధిని, వివేకాన్ని లాగేస్తున్నాయి. అన్ని బంధాలలో ఉంటూనే ఎలా నడుచుకోవాలో
ఆ వివేకం మీకు తెలియడం లేదు. ఎందుకంటే మీరు నాతో ఉన్న మీ సంబంధాన్ని తెంచుకున్నారు. తండ్రితో మీ రిలేషన్ కట్ అయిపోయింది. అందుకే మీ రిలేషన్స్ కూడా పాడైపోయాయి. భార్యాభర్తలుగా ఎలా ఉండాలో మీకు తెలియడం లేదు. తండ్రి కొడుకులుగా ఎలా మెలగాలో మీకు తెలియడం లేదు. మీ బంధాలన్నీ పాడైపోయాయి. అందుకే అన్ని బంధాలలో ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. మరియు ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి కారణం ఏమిటి? పరమాత్మతో మీ రిలేషన్ కట్ అయిపోయింది. అందుకే తండ్రి నుండి మీకు ఆ బలం లభించటం లేదు. దీని కారణంగా మీ బంధాలు ఎల్లప్పుడూ సుఖమయంగా ఉండలేకపోయాయి. తండ్రి ఏమంటున్నారంటే, మొదట నాతో రిలేషన్ జోడించండి. నాతో జోడిస్తే నా నుండి మీకు శక్తి లభిస్తుంది. ఆ శక్తి మీలోకి రావడం వల్ల ఆత్మలైన మీ పరస్పర బంధాలు ఎల్లప్పుడూ సుఖమయంగా మారతాయి. ప్రస్తుతం అవి ఎల్లప్పుడూ దుఃఖమయంగా మారిపోయాయి. ఇప్పుడు ఒకరికొకరు దుఃఖాన్ని మాత్రమే ఇచ్చుకుంటున్నారు కదా. చూడండి, భర్తకు ఏదైనా జరిగినా లేక అకాల మరణం చెందిన భార్యకు దుఃఖం కలగదా? ఒకవేళ భార్య అకాల మరణం చెందితే భర్తకు దుఃఖం కలగదా? కలుగుతుంది కదా. ఒకరి వల్ల ఒకరికి దుఃఖం కలగడం లేక ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, ఇవన్నీ కర్మల యొక్క లెక్క ఖాతా వల్లే కదా. కర్మలు లెక్కల వల్లే ఒకరికొకరు దుఃఖం లభిస్తుంది. మీ కర్మల ఖాతా దుఃఖంతో నిండి ఉండడం వల్లే ఒకరికొకరు దుఃఖాన్ని ఇస్తూ తీసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం మీలో ఆ సుఖమయ బంధాలను నిలబెట్టుకునే శక్తి లేదు. అందుకే బాబా అంటున్నారు, ఆ శక్తి నాతో బంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారానే లభిస్తుంది. నాతో మీకు ఎలాంటి బంధం ఉందో అది ఇప్పుడు మీకు తెలియదు. ఆ విషయాన్ని తెలుసుకోనంత వరకు, ఆ బంధంలోకి రానంత వరకు మీ లౌకిక బంధాలలో కూడా ఆ శక్తి రాదు. ఒకరి నుండి ఒకరు సుఖాన్ని పొందేందుకు బదులు దుఃఖాన్ని మాత్రమే పొందుతూ ఉంటారు. అందుకే మీ రిలేషన్ నాతో ఉంచుకోండి అని బాబా చెప్తున్నారు. అప్పుడు మీ బంధాలు కూడా ఎల్లప్పుడూ సుఖమయంగా ఉంటాయి. ఈ మధ్యవర్తుల్ని తొలగించండి. మన ప్రవృత్తి ఒకప్పుడు ఇలాగే ఎల్లప్పుడూ సుఖమయంగా మరియు పవిత్రమయంగా ఉండేది. అసలు ప్రవృత్తి లేదు, ఈ సంసారమే లేదని కాదు. చాలామంది ఈ సంసారమే లేదు అని భావిస్తారు. అలా కాదు, ఈ సంసారం కూడా అనాది అయినది. ఈ బంధాలు కూడా అనాది అయినవి. స్త్రీ పురుషులు ఎప్పుడూ లేరు అని అనలేము. వారు అనాది. కానీ ఈరోజు వారి పరస్పర సంబంధాలు పాడైపోయాయి. ఈ రిలేషన్స్ ఎందుకు పాడైపోయాయి? వీటి మధ్యలోకి దుఃఖం ఎక్కడి నుండి వచ్చింది? మన వికారాల ఖాతా వల్లే ఈ బంధాలలో దుఃఖం ప్రవేశించింది. మన మధ్యలోకి వచ్చిన ఈ వికారాలు ఏవైతే ఉన్నాయో అవి మన పరస్పర బంధాలను దుఃఖమయంగా మార్చేశాయి. అందుకే తండ్రి అంటున్నారు, ఈ మధ్యలో ఉన్న వాటిని బయటకు తీసి పారేయండి. మీలో దుఃఖాన్ని కలిగిస్తున్న ఆ విషయాల్ని నశింపచేయండి. ఆ వికారాలను నేను సృష్టించలేదు, వాటిని మీ వికారాలే సృష్టించాయి. వికారాల కారణంగానే మీ బంధాలు, మీ కర్మల ఖాతా మొత్తం దుఃఖమయంగా మారిపోయింది. అందుకే వీటిని తీసివేస్తే మీ జీవితం అంతా సుఖమయంగా మారుతుంది. అయితే ఇవి ఎలా తొలగిపోతాయి? స్వయం బాబా చెప్తున్నారు, నాతో ఈ బంధాన్ని జోడిస్తే మీకు శక్తి లభిస్తుంది. నా పవర్ ద్వారానే మీలో ఉన్న వికారాలు, మిమ్మల్ని పాపులుగా మార్చే ఆ దుర్గుణాలు నశించిపోతాయి. పాపం ఎలా పుడుతుందో మనుషులకు తెలియదు. వికారాల వల్లే పాపం పుడుతుందనే విషయం ఎవరికీ తెలియదు. పాపం చేయడం వల్ల దుఃఖం కలుగుతుందని, అందుకే పాపాలు చేయవద్దని ప్రజలకి తెలుసు. కానీ అసలు పాపం ఎక్కడి నుండి పుడుతుంది అనేది ఎవరికీ తెలియదు. పాపం ఎవరి ద్వారా చేయించబడుతుంది? ఈ వికారాల ద్వారానే. కామ వికారానికి లోనై చేయడం కూడా పాపమే. క్రోధానికి లోనై చేయడం కూడా పాపమే. లోభ మోహాలకు లోనే చేయడం కూడా పాపమే. ఈ 5 వికారాలే మన చేత పాపాలు చేయిస్తాయి. ఈ వికారాలకు లోనై మనం ఏ కర్మలు చేసినా అవి పాపకర్మలుగా మారి దుఃఖాన్ని ఇస్తాయి. అందుకే స్వయం బాబా ఇప్పుడు చెప్తున్నారు, మీ కర్మలను పాపకర్మలుగా మార్చుకోకండి. వికారాలను నశింపచేసి దుఃఖాన్ని ఇచ్చే విషయాల్ని త్వరగా వదిలివేయాలి కదా. కొద్ది కొద్దిగా, నిదానంగా కాదు,
త్వరగా పురుషార్థం చేయాలి. ఒకవేళ మీకు ఏదైనా జబ్బు వస్తే ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. ఎందుకు? దానివల్ల కలిగే దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి. డాక్టర్ కూడా త్వరగానే చికిత్స చేస్తాడు కదా. ఈ విషయం వల్లే మనకు దుఃఖం కలుగుతుందని తెలిసినప్పుడు దాన్ని త్వరగా ఎందుకు పోగొట్టుకోరు? వికారాలు మీకు ప్రియమైనవిగా అనిపిస్తున్నాయా? ఈ వికారాలే కదా మనల్ని అనేక జన్మల నుండి దుఃఖితుల్ని చేశాయి. దుఃఖాన్నిచ్చే విషయాలను వెంటనే తెంచి అవతలెయ్యాలి కదా. ఈ వికారాలు లేకపోతే మన పని సాగదు అని ఏమీ లేదు కదా. క్రోధానికి రావడానికి కారణం కోపం రాకపోతే మన పని సాగుదని ఏమీ లేదు కదా. చెప్పండి. కొందరు అనుకుంటారు, లోపల లోభం లేకపోతే మనం డబ్బు ఎలా సంపాదిస్తాం? మోహం లేకపోతే పిల్లల్ని ఎలా చూసుకుంటాం? కోపం ప్రదర్శించకపోతే నేటి ప్రపంచంలో పనులు ఎలా సాగుతాయి? కామవికారం లేకపోతే వంశం ఎలా వృద్ధి చెందుతుంది? అందుకే చాలామంది ఈ వికారాలనేటువంటి అసలైన శక్తి అని, ఈ వికారాలనే అసలైన శక్తి అని, భగవంతుడి సృష్టి కార్యం కూడా ఈ వికారాల ద్వారా అంటే ఈ విషయాల ద్వారానే నడుస్తుందని భావిస్తారు. కానీ అది నిజం కాదు. ఈ వికారాల వల్లే మనం అధోగతి పాలయ్యాం అంటే డౌన్ స్టేజ్కి వచ్చారు. వికారం అనేది ఏ శక్తి కాదు, మన పవిత్ర ప్రపంచం కూడా నడిచింది. అక్కడ పవిత్రత యొక్క బలం వల్లే సంతాన వృద్ధి జరిగింది. పవిత్రత యొక్క బలం వల్లే పిల్లల పెంపకం కూడా జరిగింది. మన ప్రపంచం పవిత్రత యొక్క బలం మీదే నడిచింది. వికారాలు లేకపోతే ప్రపంచం ఎలా సాగుతుంది అని అనలేము. ఈ వికారాల వల్లే ప్రపంచం నడుస్తుందని ఎవరైతే భావిస్తారో వారు తప్పు ఆలోచిస్తున్నారు. సృష్టి ప్రారంభంలో అసలు వికారాలు లేవని, అవి ఆ తర్వాత వచ్చాయని స్వయం భగవంతుడు చెప్తున్నారు. మొదట నేను ఈ ప్రపంచాన్నైతే సృష్టించానో మరియు ప్రస్తుతం నేను ఏ ప్రపంచం కోసం శిక్షణ ఇస్తున్నానో అందులో ఈ వికారాలు లేవు. నేను వికారాలు లేని ప్రపంచాన్ని సృష్టించాను. దానిని ఇంగ్లీష్లో వాయిస్లెస్ వరల్డ్ అంటారు. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి కదా, వాయిస్లెస్ అలాగే విషియస్. విషియస్ అంటే వికారాలు ఉన్నది, వాయిస్లెస్ అంటే వికారాలు లేనిది అని అర్థం. నేను స్థాపించిన ఈ ప్రపంచం కేవలం వాయిస్లెస్. ఆ ప్రపంచంలో నివసించే వారు కూడా నిర్వికారులుగా వాయిస్లెస్గా ఉంటారు. చాలామంది మనుషులు ఈ 5 వికారాలు చెడ్డవి కావని, ఇది మానవ సహజ స్వభావమని అనుకుంటారు. ఇవి సృష్టి ఆది నుండి వస్తున్నాయని, ఇవి లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందని భావిస్తారు. కానీ అలా కాదు. వికారాలని భూతాలని కూడా అంటారు. ఈ 5 భూతాలను నశింపచేయాలి కదా. ఈ వికారాలు నశించనంత వరకు మనం నిర్వికారులుగా ఎలా మారగలం? అందుకే మీ దుఃఖానికి కారణం వాటిని నశింపచేయాలి. అప్పుడే మనం సుఖంగా మారుతాం. స్వయం బాబా ఈ విషయాలన్నింటినీ వివరిస్తున్నారు. నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమకు తాము అబద్ధాలు చెప్పుకుంటున్నారు, దొంగతనం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. నేటి ప్రపంచంలో అందరూ అబద్ధాలు కోరులే అని, నిజాయితీ పరులమని భావిస్తున్నారని స్వయం బాబా చెప్తున్నారు. అది ఎలాగంటే బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు నిజానికి ఆత్మలు, కానీ మిమ్మల్ని మీరు శరీరం అని భావిస్తున్నారు. ఇది పెద్ద అబద్ధం కాదా? ఈ 5 వికారాలే అన్ని పాపాలకు మూలం. ఈ పాపాలే దుఃఖానికి కారణం. కానీ మనుషులు ఈ 5 వికారాలనే సృష్టిని నడిపించే శక్తి అని, ఇది మనుషుల సహజ స్వభావం అని భావిస్తున్నారు. ఇది అబద్ధం కాదా? అసలు నేను ఎవరిని? నా తండ్రి ఎవరు? నా సృష్టికర్త ఎవరు? మరియు నేనేం చేయాలి అనే విషయాలు మీకు అస్సలు తెలియదు. ఈ విషయాల యొక్క యథార్థమైన జ్ఞానం మీ వద్ద లేదు. మీరు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అందుకే మీరు ఏవేవో అబద్ధాల మార్గంలోనే నడుస్తున్నారు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించకుండా శరీరం అని అనుకోవడం ఒక రకమైన దొంగతనం. ఇతరుల వస్తువుల్ని తమదిగా భావించటం దొంగతనం కదా. ఈ విధంగా మిమ్మల్ని మీరు శరీరమని భావిస్తూ ఇతరులను కూడా శరీర రూపంలోనే చూస్తూ వారికి కూడా అదే నేర్పుతున్నారు.
మిమ్మల్ని మీరు శరీరం అనుకోవడం ద్వారా ఒకవైపు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, మరోవైపు ఇతరులను కూడా మోసం చేస్తూ వారికి దేహ అభిమానాన్ని నేర్పుతున్నారు. నిజానికి ఆత్మ అభిమానంలో ఉండాలి మరియు ఇతరులకు కూడా దానినే నేర్పుతున్నారు. మీరు ఎంత అబద్ధాలు కోరులో, ఎంతటి మోసగాళ్ళో చూడండి. ఇది అన్నిటికంటే చాలా పెద్ద మోసం. దీనివల్లనే మీరు మీతో పాటు ఇతరుల్ని కూడా మోసం చేస్తున్నారు. దీనికి లోనై ముందుకు సాగుతూ మీరు వికారాల వశమైపోతున్నారు. ఒకరికొకరు ద్రోహం చేసుకుంటూ, అనగా ఒకరినొకరు దుఃఖపెట్టుకుంటూ దుఃఖితులుగా మారుతున్నారు. కామ వికారం వల్ల ఒకరికొకరు హాని కలిగిస్తున్నారు, నష్టం చేసుకుంటున్నారు. దీనివల్ల ఆత్మ బలహీనంగా మారిపోతుంది. ఒకరికి కీడు చేయడం ఆత్మను బలహీనపరచటం, హాని కలిగించటం, ఇవన్నీ ఆత్మకు ద్రోహం చేయడం లేక పాపం చేయడం కిందకే వస్తాయి కదా. ఇదే అసలైన పాపం. ఈ విషయం మీకు తెలియడం లేదు. ఇదే కారణం వల్ల మీరు మీ కర్మల ద్వారా దుఃఖితులుగా అవుతూ వచ్చారు. అందుకే మొదట మీకు రియలైజేషన్, పశ్చాత్తాపం లేక అవగాహన, ఆత్మానుభూతి కలగనంత వరకు ఈశ్వర అనుభూతి లేక పరమాత్మ అనుభూతి ఎలా కలుగుతుంది? మీరు మిమ్మల్ని ఆత్మగా గుర్తించినంత వరకు ఆత్మ యొక్క తండ్రి అయిన పరమాత్మకు తాము సంతానమని ఎలా తెలుసుకోగలరు? ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పరమాత్మ యొక్క సంతానంగా భావించి పరమాత్ముడితో సంబంధాన్ని జోడిస్తారో అప్పుడే ఆత్మలో శక్తి వస్తుంది. ఆత్మలో శక్తి వచ్చినప్పుడు ఈ వికారాలు నశించిపోతాయి. వికారాలు వినాశనమైనప్పుడు ఆత్మకు మళ్ళీ సుఖశాంతులు లభిస్తాయి. అందువల్ల బాబా ఏమంటున్నారంటే, ఈ విషయాలన్నిటికీ అర్థం చేసుకోండి. ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకోండి. మీలోని వికారాలను నశింపచేయండి. వికారాలకు లోనై కర్మలు చేయడం ఆపండి మరియు తండ్రి యొక్క జ్ఞాపకం ద్వారా మీ సుఖాల ఖాతాను పెంచుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ లక్ష్యమే పూజనీయ ఆదర్శ భార్యాభర్తలుగా తయారు చేయటం. ఏ విషయంలోనూ సంశయం రాకండి, అంటే సంశయపడకండి. ఇక్కడికి వస్తే ఇల్లు గృహస్థాన్ని విడిపిస్తారని చాలామంది సంశయిస్తుంటారు. ఇది ఇల్లు వదిలిపెట్టే విషయం ఎంత మాత్రం కాదు. ఇది మన జీవితాన్ని, మన ఇల్లు గృహస్థాన్ని ఎల్లప్పుడూ సుఖమయంగా ఎలా మార్చుకోవాలో నేర్పించే స్థలం. మన ప్రవృత్తి మార్గానికి సంబంధించిన అత్యున్నత ఆదర్శాలు శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణ్ మన ముందున్నారు. ఇదే మన యొక్క ముఖ్య లక్ష్యం. మనం కూడా అలాగే తయారవ్వాలి. ఒకవేళ మనతో ఇల్లు వాకిల్ని వదిలించడమే పరమాత్మ ఉద్దేశం అయితే అసలు గృహస్థులను ఇక్కడ ఎందుకు ఉంచుతారు? ఇల్లు గృహస్థాన్ని నిర్మించుకుంటే దానిని శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణ లాగా శ్రేష్టంగా తీర్చిదిద్దుకోవాలని ఇక్కడ చెప్పబడుతుంది. ప్రస్తుతం ఈ గృహస్థ జీవితం దుఃఖమయంగా మారిపోయింది కాబట్టి దాని నుండి మనసును తొలగించి అది మళ్ళీ ఎల్లప్పుడూ సుఖమయంగా ఎలా మార్చుకోవాలో ఇక్కడ నేర్పించే ప్రయత్నం జరుగుతుంది. ఇటువంటి పవిత్ర ప్రవృత్తి మార్గాన్ని స్థాపించే ఆ పరమాత్మయే స్వయంగా ఇక్కడ మనకు నేర్పుతున్నారు, పురుషార్థం చేయిస్తున్నారు. చూడండి, శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణులు భార్యాభర్తల బంధానికి ఒక ఆదర్శంగా నిలిచారు కదా. వారు గృహస్థంలో ఉన్నవారే కదా. మరి వారిని ఇల్లు వాకిల్ నుండి ఎలా దూరం చేయగలరు? లక్ష్మీనారాయణుల మధ్య భార్యాభర్తల సంబంధం ఉన్నప్పుడు వారికి పిల్లలు కూడా ఉంటారు, ప్రజలు కూడా ఉంటారు, మరియు వారి రాజ్యం కూడా ఉంటుంది. ఇదంతా ప్రవృత్తి మార్గమే. శ్రీ లక్ష్మి శ్రీ నారాయణులకు పూజిస్తారు. దీని అర్థం వారు నివసించిన ఆ ప్రపంచం కూడా పవిత్రమైనది. ఎందుకంటే పవిత్రమైన వారిని మాత్రమే పూజిస్తారు, వికారాలు ఉన్నటువంటి వారిని కాదు. అందుకే తండ్రి వచ్చి పవిత్ర గృహస్థాశ్రమాన్ని నిర్మించే శిక్షణ ఇస్తున్నారు, జ్ఞాన వెలుగును ప్రసాదిస్తున్నారు. మరియు ఓ ఆత్మలారా, మీ అజ్ఞాన నిద్ర నుండి ఇప్పుడు మేల్కొనండి, నవయుగం వచ్చే సమయం ఆసన్నమైంది అని చెప్తున్నారు. దానికోసం మీ సన్నాహాలు చేసుకోండి, మీ పురుషార్థాన్ని తీవ్రం చేయండి. చూడండి, ఇక్కడ ఒక భర్త అయ్యారు,
ఒక భార్య అయ్యారు, ఒకరు కొడుకు అయ్యారు, మరొకరు కూతురు అయ్యారు. ఇదంతా ఏమిటి? ఇదంతా కేవలం కర్మల ఖాతా మాత్రమే కదా. ఈ కర్మల ఖాతాని ఎలా సుఖమయం చేసుకోవాలి, మన ఇల్లు గృహస్థాన్ని ఎలా శక్తివంతంగా మార్చుకోవాలి అనే విషయాలనే బాబా వచ్చి వివరిస్తున్నారు. ఇక్కడ కర్మలను మరియు పరస్పర బంధాలను ఎలా బాగు చేసుకోవాలో ఆ శిక్షణ మాత్రమే ఇవ్వబడుతుంది. ఇతర మార్గాలలో అయితే పురుషులు తమ ఇల్లు వాకిల్ని, భార్యాభర్తల్ని వదిలేసి వెళ్ళిపోతారు. వారిని అనాథులుగా మార్చి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ సన్యాసం కేవలం పురుషులకి మాత్రమే పరిమితమైంది. నిజానికి ఇంటిని నడిపించే ముఖ్య వ్యక్తి పురుషుడే కదా. వాస్తవానికి ఆ ఇతర మార్గాల వారు ఇల్లు వాకిల్ని విడిపిస్తారు. కానీ మేము అలా చేయడం లేదు. ఇల్లు వాకిల్ని వదిలించము, ఆ ఇల్లు గృహస్థాన్ని బాగు చేస్తాము. ఈ మార్గం భర్త, భార్య, పిల్లలు, వృద్ధులు అనగా అందరి కోసం ఉద్దేశించబడినది. అందుకే ఈ ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఇల్లు గృహస్థాన్ని బాగు చేయడానికి ఉందే తప్ప దాన్ని వదిలించడానికి కాదు. అర్థమైంది కదా? ఓం శాంతి.